దానం వస్తాను కానీ అయ్యగారిని పిలిచి కూర్చోయి కూర్చా కూర్చా కూర్చోయి కాళింగాపురి పట్టణం ఉన్నాడు. నా పేరు సత్యవరవరాజు. రాజ్యం దేశం ఏలుతున్నాను. ఇంటి మొట్ట బట్టి ఎలువల దానం చేస్తా ఉన్నాను. బయట మొట్ట బట్టి పదుల దానం చేస్తా ఉన్నాను. ఎందుకంటే అయ్యా నా ఈపు నాకు కనబడదు. పంచాంగాల కథ బిడ్డా. మేము అయ్యగారులం అంటే అయ్యగారులము బ్రాహ్మణులము. 5 ఆకుల పంచంగాల కట్టబట్టుకుని ఢిల్లీ హైదరాబాద్ ఎక్కడ వేరే కొడుక అరసోడు బియ్యం ఆడాలి కొత్త అయ్యా నా లొట్టిలు ఎట్లున్నా లొట్టి గారు నిన్ను వస్తాను మాట పాడగా తెల్లారి కొడుక నీ పేరైన పంచంగాల కట్ట నా రాజ్యం నా దేశం క్షేమంగా ఉండాలి. అందుకే అన్నారు కొడుక రాజ్యం వెళ్ళి రాజు మంచివాడు రాజ్యం అంతా క్షేమంగా ఉంటది. పసలు కాసే కాపరి మంచివాడైతే పసలు మంచి దొడ్డికత్తాయి. పసలు కాసేటోడు పోయి ఒక కంకిరి చేస్తే పసలు పోయి కర్రందుకుంటాయి. కొడుక కుమార ఇంటికి పెద్ద కొడుకు మంచివాడు అయితే ఇల్లు అంత ఇవాళ లక్షణంగా ఉంది అలా ఆట. కొడుక పెద్దోడితో ఒక 90 ఉంటే ఆయన గొడవ 50 అయ్యో పుల్లు తాగుతారు తోలు కాకుతారు. అందుకే అన్నారు కొడుక ఓ కుమారక నీ పేరు మీద కొడుక ఇలా దానం దానం మంచాల కొడుకగలిగింది. కొడుకు పుట్టిడు కాబట్టి కొడుకు సత్యశీల పేరు పెట్టినావు. అయ్యా కొడుకు పెట్టిన సందర్భంగా దానం మీకు ఎక్కువ దానం పంచాలని చెప్పి నీకు ఎందుకంటే నీ ఆలోచన కానీ కొడుక ఒక మాట ఏంటంటే రాజ్యవేలి దానం పంచేది ఉంటే బాగలేదు. కొడుక కుమార 100 మంది 7 మూర్తులు కలిసి బ్రాహ్మణులు ఉత్తరంగా కూసున్న బంగారు గాజ వేద కొడుక నీ భార్యను కూసుండ పెట్టాలి. దానం చెప్పి నీ భార్య దానం అంతకుండా రాజ్యం వేలాలి దేశం వేలాలి. రాజ్యం వెళ్తే కొడుక దేశం వెళ్తే కొడుక రాజ్యం అంతా క్షేమంగా ఉంటది. బ్రాహ్మణయ్యా
నేను గాది దిగిన భార్యను గాదెక్కిచ్చేది ఉంటే రాజ్యం మంచి లక్షణంగా ఉంటది. నేను రాజ్యం వెళ్తే రాజ్య బరగతికం అవుతుంది, లేని కలంపు జరుగుతుంది. ఇంటివయ్యా బావ అయ్య నీవో ఇంటివయ్యా బావ అయ్య నీవో పాపకారి మాటలు నీకయ్యా నోటికెట్లా నీకు వచ్చినాయే నాయనవ బ్రాహ్మణ నారాయణ బిడ్డ పాపకారి మాటలు నీ నోటికి వచ్చినాయి. ఆ బిడ్డ నా భార్యను కచ్చిరెక్కి అంటున్నావు. భార్య అంటే అదానాడిదయ్యా భార్య అంటే అదానాడిదయ్యా ఆడదంటే నాయనా ఆడదాంతో 2 కుటుంబాలు బాధపడితే 2 కుటుంబాలు అపకీర్తి పాలైతాయి, 2 కుటుంబాలు కీర్తి కత్తయ్యా. ఆడిది కచ్చి ఏరు తేరే బ్రాహ్మణయ్య ఆడికి కచ్చి ఏరేదుంటే నాకు దేవతుందా తెప్పని రావద్దు నలుగుందా నల్ల మగవయ్యా నాయో ముచ్చట ఎందుకంటే నా గాలి మీద భార్యను కూతురు పెట్టి నన్ను గాలి దిగమంటున్నావయ్యా. ఆడుకుంటే అయ్యా నీకు నేను అయ్యా నాయన ఆడుదంటే కుమ్మరికి కాడి కుండ తెచ్చి పొట్టు పెడితేనేమో ఎల్లమ్మ కుండ అవుతుంది, కర్రలు అయితే మల్లన్న కుండ, ఏపటి ఇల్లు కడితే పోషమ్మ కుండ. కాకపోతే నాయన నీళ్లు పోసి పిండి ఎంత కూరాడుకుండాదే జారిపోయి బండ మీద పడితే 16 ఒక్కలైతదయ్యా నాయన 16 ఒక్కలైతది. పలిగిపోయిన కుండను మొత్తం పెంట మీద వేస్తారే అయ్యో. అయ్యా ఆడిదంటే కుమ్మరింటి కాడి కుండతో సమర్థం. కుండ మంచి ఉన్న నాడు ఎల్లమ్మ కుండ, మల్లన్న కుండ. కాకపోతే ఏ బాగా దండ కడితే పోషమ్మకు బోనం పోసేది కుండ. చేతులకి వెళ్ళి జారిపోయి కింద ఆడదంటే 16 వక్కలకి 16 వక్కలైన ఆ వక్కల మొత్తం పెంట ఆడిదాని బతుకు గంతే అన్న. ఆడి ఎందుకంటే 4 ఊళ్ళు తిరిగి షెడ్ దాట మగోడు తిరగక షెడ్ దాట మగోడు 4 ఊళ్ళు తిరిగితే ఇంత తిరుగుతుంది. అదే ఆడి తిరిగేది ఉంటే చూసేలోకి ఏమంటారు తిరిగిపోద్దంటారు. కాబట్టి కొడుక అందుకే పర్వాలేదు నాయన, ఇక్కడ మాటలు అక్కడ మాట ఇక్కడ చెప్పుడు మాట కాడు నాలుక మచ్చగల్లవాడు నారదా. ఒకరోజు అబద్ధం ఆడుకుడు అన్నవారు కదా అట. కొడుక నీ పేరు రాజ్యం దేశం బాగలేదు, ఈ రాజ్యం పాలైతే దేశం పాలైతే కొడుక రాళ్ళ వర్షాలు పడుకుని పంటలు పాలైతే. ఎందుకంటే నీ ఇట్ట కొడుక నేను చెప్పేది చెప్పినా నారాయణ అబద్ధమాడ అస్సలు అబద్ధమాడ నారదా సంగమయ్యా హరి హరి మాట అన్నాయా నేను పెట్టేది వజ్రాల కిరీటం తీసి నా భార్య పెట్టమంటాను. నా చేతిలో ఉన్న ముట్ట తీసి నా భార్య చేతికి ఇచ్చి నా కంకులను తీసి నా భార్య చేతికి అటువంటి
భార్య కింద నేను కొదాలతనం కొదాలతనం చెయ్యమంటే అయ్యో నా భార్య ఇలా రాజ్యం వెళ్తాను దేశం వెళ్తాను అని చెప్పి మంత్రితుడు చేత పడుకుని నా భార్య కింద నేను మంత్రితో చెప్తాను నీ మనసు సెన్సర్ ఇలా రాదు. ఒకవేళ నీ భార్య రాజ్యం వెళ్ళి దేశం వెళ్ళాడు నీ పట్టణం బాగుంటది, నీ భార్య దేశం వెళ్ళి కూడా పట్టణం బాగుంటది బిడ్డ. నారాయణ నేను చెప్పే ముచ్చట నేను చెప్పినా అయ్యా కొడుకా ఓ కుమారా ఈశ్వరుడు రాతరాత్రుడు బ్రహ్మదేవుడు బ్రహ్మరాత తప్పించడానికి తరం కాదు నన్ను చెప్పినాను. నారదుడికి దానం చెల్లదగిండు. అమ్మో తన భర్తతో ఏమని చెప్పిండు, ఒకవేళ నీ భార్య ఇట్లా రాజ్యం వెళ్ళిన మాట ఉంటే రాళ్ళ వర్షాలు కురిసి నీ పంటలన్నీ పాడైపోతాయి. ఒకవేళ నీ భార్య చెంప చక్రాలు పూజ కిరీటాలు పడాలు రమణ బల్లి వేసి వస్త్రాల కిరీటం శిరసు పైన పెట్టుకొని నాగపూలు బెస్తం వస్తమంది పట్టుకొని రాజుల కచ్చేరిగా కూర్చుంటే నీ భార్య రాజ్యం వెళితే నెలకు 3 వర్షాలు కురుస్తాయి, నేత్రమైన పంటలు పండుతాయి. నీ పట్నం లోపల చూసినవా నీ పట్నం అంతా సత్య సామలంగా జీవించుతుంది. అని ఒకవేళ నువ్వు ఇట్లా నా భార్య కింద నేనేమో మంత్రి పని చేయాలి, నా భార్య ఏమో చూసిన రాజుల కచ్చేరి వెళ్తాను అని ఒకవేళ నీ మనసు సెన్సర్ వెళ్ళిన మాట ఉంటే నీ పట్నం అంతా ఆగమైపోతుందని ఒక్క మాట చెప్పంగా అమ్మవారు సత్యవాతం అక్కడనే ఉన్నది. ఒక్కొక్క మాట చెప్పంగా అమ్మవారు సత్యవాతమ్మ భర్త బయటికి వచ్చింది. నాద నాద ప్రాణేశ్వర నాద ఇంతసేపు వచ్చిన సంగం ఏందో అన్నాడు. బామా సత్యవాతమ్మ సూచన వాళ్ళని ఇప్పుడు చూడబోతే ఇనుపడాలు రొమ్మల పల్లె వేసుకొని చెంప చక్రాలు భుజ కిరీటాలు కొద్దులాల కిరీటమ్ము శిరస పైన పెట్టుకుని రామరామ అంట రాజ్యం ఎంత ఉన్నానమ్మా రాజ్యాలకు బరకటికి అమ్మన్నారు. మరి కాకపోతే 100 మంది ఏదమూర్తులైన బ్రాహ్మణులు పిలిపించి కొడుక బ్రాహ్మణులతో నిజంగా నువ్వు బంగారు కాజాన్ని భార్యను కూర్చుండబెట్టి భార్యని చేతుకున్న దానకంకణం భార్యకు ధరించి కొడుక కుమారా ఎండి మొంటతోడు ఎలవలకు దానం చేయాలి, పైడి మొంటతోడు పది వారికి దానం చేసేదంటే మన రాజ్యం అనావృష్టి లేకుండా సత్యసామకు జీవిస్తున్నాడు. ఎందుకంటే కొడుక ఇలా నా భార్య రాజ్యం వెళ్తుంది, నేను భార్య కింద మంత్రి పదవి చేస్తానని చెప్పి నీ మనసు సెంటర్ లేదు కొడుక. ఒకవేళ ఇస్తా రాజ్యం వెళ్తుంటే బాగుంటుందట, లేకపోతే బాగా వచ్చిందా పట్టమంతా అంగడవుతుందట బాబు. భర్త ఒక్కొక్క మాట అంటే బామాయిగా నేను రాజ్యం వేలను రాజుల కచ్చేరి కూర్చుండి నువ్వు రాజ్యం వేరాలే, నీ కింద నేను మంత్రి పదవి తాడు తప్పదు పలికి బొంకద్దు బామ నువ్వైతే రాజ్యం వేలవనంగా సత్యవాది నాయనా
నా చేతులు పెడుతున్నాను నాదా నువ్వు చేసే దానం నాదా నన్ను ఎయ్యవంటున్నావు నాదా నువ్వు వంచదర్వము నాదా నన్ను వంచవంటున్నావు నాదా ఈ ఎల్ల నీ చేతికి ఉన్నదాన కంకణం తీసి నా చేతికి కట్టువంటున్నావు కట్టుదన్నంటున్నావు నాదా నీ చేతికున్న దాని కంకణం తీసి నా చేతికి కడితే నువ్వేమో మంత్రి పదవి ఎత్తంటే నేను రాజులకు తీరిదే కూర్చుంది కదా నేను రాజం నేను రాజా మేరే ఓరా నేను రాజు నేనే నేను రాజా మేరే ఓరా నువ్వుండగా నేను రాజ్యం వెళితే అది రెండ రాజ్యం అంటారు నాదా అది ముండ రాజ్యం అంటారు నాదా తెలిసిన పెద్దలు బాగా బుద్ధివంతులు ఏమన్నారు నాదా మొగోడు వేసింది ముగులు ముట్టిందాడు నాదా ఆడిది వేసింది అడుగు పట్టిందాట నేను నువ్వు చేసుకున్న భార్యనంటే భార్యతోటి భర్తకు సుఖం భర్తతోటి భార్యకు సుఖం నాదా నేను వంటకుండల్లో ఉండే ఓనాదా వంటకుండల్లో ఉండే ఓరా వంటకుండల్లో ఉండే ఓనాదా వంటకుండల్లో ఉండే ఓరా ఆడదాన్ని ఉన్నయ్యా ఓనాదా ఆడదాన్ని ఉన్నయ్యా ఓరా ఆడదాన్ని ఉన్నయ్యా ఓనాదా ఆడదాన్ని ఉన్నయ్యా ఓరా అంటకుండల్లో ఉండే నేను ఆడదాన్ని ఉన్నా నేను రాజుల కచ్చి కాడికచ్చి నేను రాజ్యం వెళితే ఇట్లా చూసేటి ప్రజవారి ఏమంటారు అగ చూసిన సత్యవాతమ్మ రాజ్యం వెళ్తాంది దేశం వెళ్తాంది తన భర్త ఏమో మంత్రి దుడ్డు పట్టుకొని భార్య కింద మంత్రి పదవి చేస్తాంటే దానికి ఎంత పొగరు చూడు అని ఇటువంటి ప్రజలు అంటే నాద నలుగుట్ల మన ముఖమే ఓనాదా నలుగుట్ల మన ముఖమే ఓనాదా నల్లమొక అయితేమో ఓనాదా నల్లమొక అయితేమో ఓనాదా 10 మందిలో బలానే ఓనాదా 10 మందిలో బలానే ఓనాదా వరుసలెక్క తానేమో ఓనాదా వరుసలెక్క తానేమో ఓనాదా నలుగుట్ల మన ముఖం నాదా నల్ల ముఖం అయితది నాదా 10 మంది లోపల పలుసెక్కతనము ఆడిదంట నాదా భర్త కాలుకున్నా నేను చెప్పడు వంటదాన్ని ఇడితేనేమో పంచకుండాలే తొడుగుతే కాలుకుండాలే బామ రాజ్యమేలు వాడు తప్పకు పలికి బొంక కంటన్నావు నేను రాజ్యమేల దేశమేలా రాజ్యమేల దేశమేలా భర్త ఉండగా నేను రాజ్యం చెప్పి బాధపడుతున్నావా రేపు ఎంత శివయ్య కానీ బావ ఆడి తప్పరాదు పలికి మొక్క రాదు ఇట్లా ముందుకేసిన బాధను తొలియరాదు బావ వచ్చిన అక్షగాళ్ళ భిక్షగాళ్ళ ఇట్లా దోగులు సన్నాసులు వచ్చి బావ నా పానం అడిగిన కానీ పానం తీసి చేతులు పెట్టాలి రేపు నీ పానం అడిగిన కానీ పానం కూడా తీసి చేతులు పెట్టాలి బావ ఆడి తప్పరాదు బావ పలికి మొక్క రాదు మన నోట మన ఎలా వద్ద వాడేదంటే చూసినావా మన ఎన్ని రోజుల కొన్ని పూజలు చేసినావు వ్రతాలు చేసినావమ్మా వ్రతం పంగమా ఈ పూజ కిందమా అయిపోతుందమ్మా బాబా సత్యవాదము మన నోటికి అల్ల కాదు అన్నమాట లేదు అన్నమాట అబద్ధం వచ్చేది ఉంటే వినువు దాటితే పృథివి దాటినట్టు చూసినవా రథ భంగమాయి పూజ బిందమాయి పోనమ్మా నాదా ఎల్ల 100 మందినైనా యాదమూర్తుల బ్రాహ్మణుల విలిపించి నీ చేతికున్న దానకంకున్నావు నా చేతికి గడతానుంటాను నాదా నువ్వు ఉండంగా నేను రాజుల కచేరి ఎక్కి నేను రాజ్యం వెళ్తే చూసేడు ప్రజవారు అగ చూసినవా సత్యవాతమ్మ ఎంత పొగరు కల్లది
తన భర్త ఏమో రాజుల కచేరి కింద మంత్రి పదవి ఎత్తే సత్యవాదం ఏమో రాజుల కచేరీలో కూర్చుండి రాజ్యం వెళ్తుందంటే నలుగుట్ల మన ముఖం నల్ల ముఖం అవుతుంది కావచ్చు 10 మంది లోపల పలుసలక్క తనం అవుతుంది కావచ్చు. పర్వాలేదు బామ, భార్య అంటే భర్తలో సగ భాగం, భర్త అంటే భార్యలో సగం భాగం అన్నారమ్మా. ఎందుకంటే బావ ఆడు చెప్తాడు బట్టి మూడు చెప్తే ముగ్గురు ముట్టిన బాధపడతా ఉన్నావా అమ్మా. మనం ఎంత మంచిగా వెళ్దామా, ఎంత మంచిగా తిరుగుదామన్నా చూసే పదేవారు ఒక మాట అంటూనే ఉంటారు. ఒక బావి వెనక్కి ఒక తలకెత్తి ముత్తం గాని సముద్రం మీద తలకేసి ముయ్యత్తదా లోకం పలగాకులమ్మా. ఎందుకంటే నా మందిగా నరవలేని నాలుక నానా వాళ్ళ వాదుకుంటారు. ఎవరైనా అనడం అంటూనే ఉంటారు. మన ఎందుకంటే గతభంగ పూజ విందమైందమ్మా అచ్చిన మసీదు. ఎందుకంటే 5 అక్కడ పంచంగాల గంట అత్తార బట్టి ఈ పేరు రాజ్యం బాగుంది, దేశం బాగుందని చెప్పిండు. ఉండగా రాజా రాజు 100 మంది ఆయన ఏదో మూర్తులు వినిపించిండు, పిలిపించినాడు. తన చేతికున్న దాని కంకర తీసిండు, భార్య చేతి కట్టిండు. బావ వచ్చిన దాని నా చేతికి కంకర చేతి కట్టాను కానీ మనం ఆడత పలికి మొక్కరాదు. ముందుకు వేసిన పాదానికి కదా రాదు బామ. ఎందుకంటే బామ పోసిన దానా గర్వం ఎంత చేసుకున్న తల ఇవి కూడా అన్నారు. గర్వం ఎంత చేసుకున్న కాళ్ళకు కత్తెర బీడాలే తరుగుతాయి ఆట. మరి ఎందుకంటే గర్వం అనేది ఎప్పటికున్నా ఊట శరీరం అన్నారు. కర్మం అనేది పాడుపడ్డ బాయి, తెలిసిన వాడు పాడుపడ్డ బాయిలా కాళ్ళే కడగడు బామ. కర్మం చేసుకుంటే తల మీద గుడగల కర్మం చేయరాదు. కర్మం చేస్తే మన కాళ్ళ కత్తెర బీడలే తరుగుతాయి. అందుకే మనమనే బామ వచ్చినారా పెడుతున్నా కాబట్టి అంతదండి రాజాని ఎవరు అది కన్నా చూసిన నువ్వు అని ఏదో మూర్తులైనా చేత పట్టుకొని రాదు. ఎందుకంటే కచ్చేరి దిగిండు. 100 మంది యాద మృతులు కాదు నాయనా, 100 మంది యాద మృతులు ఓం ఓం అని ఓంకారం కాల్చుకుంటా ఓంకార శబ్దం చేయంగా భర్త చేతుకున్న దాన కంకణం తీసి భార్య కడతండే. అమ్మవారు చూసినవా రాజు చెంప చక్రాలు పూజ కిరటాలు ఈపున ఇనుపడాలు రొమ్మన బల్ల వేసుకొని వజ్రాల క్రితము సిరుసు పైన పెట్టుకొని నాగపూలు వేస్తాం వస్తవాలను పట్టుకొని ఉండేటోడు. అయ్యన్ని తీసి భార్యకి ఇస్తంటే అమ్మవారు సత్యవాదమ్మ చెంప చక్రాలు పూజ కిరటాలు ఈపున ఇనుపడాలు రొమ్మన బల్ల వేసుకొని వజ్రాల కిరటం సిరుసు పైన పెట్టుకొని నాగపూలు వేస్తాము వస్తవందు పెట్టుకొని దాని కంకణ కట్టుకుంటాను. కట్టుకొని రాజుల కచ్చిగా కూర్చుంట ఉన్నది సత్యవాది. నా భర్త ఉండగా నేను రాజ్యం ఎట్లా వెళ్ళాలని పుట్టడు దుఃఖ ఉన్నా గాని నేను రాజ్యం వెళ్తానా అని రామ 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 తిరిగి వస్తూ ఉన్నారు. కాసుకు 20,000 కలిగి వస్తూ ఉన్నారు. ఓములే సంఘాలు ఒకనాడు వక్షగల్లు భిక్షగల్లు ద్రోవులు సన్నాసులు వస్తుంటే అమ్మవారు సత్యవాతమ్మ గంటలేన ఎలుగు గంటలు కొని దానం చేస్తుంది, శంకులేన ఎలుగు శంకులు కొని దానం చేస్తుంది. పొల్లు దూచి వస్త్రాలు కప్పుతుంది, పొట్టలు దూచి భోజనాలు పెడుతుంది, పొట్టలు దూచి
అన్నం ఆడ తప్పుతలేదు అబద్ధం ఆడతలేదు అర్జున అయ్య గారికి గంటలేనయ్యలకు గంటలు శంకులేనయ్యలకు శంకులు మరి అమ్మవారు సత్యవాకమ్మ రాజ్యాలు లేనోళ్ళకు రాజ్యాలు దేశాలు లేనోళ్ళకు దేశాలు భూములు లేనోళ్ళకు భూములు తాగులు చేస్తూ ఉన్నదే అమ్మవారు సత్యవాది ఎక్కుడానికి కుర్రాలే ఇద్దరేమో ఏరడానికి రాజాలే ఇద్దరేమో వేస్తా ఉన్నాడే సత్యవాది వేస్తా ఉన్నాడే రామ రామ వేస్తా ఉన్నాడే రామ రామ ఎక్కుడానికి గుర్రాలు ఏరడానికి రాజ్యాలు అమ్మవారు సత్యవాతమ్మ ఒత్తేడు దానాలు మా పేడు దానాలు ఎత్తంటే అమ్మవారు సత్యవాతి దానం దానాలు దానం మంచి పెడతంటే గంగమ్మలో గౌరమ్మ పక్కన మైసెట్టు మండపాలు మన శంకర సంగమయ్య ఇక్కడ దూరాల గల వాళ్ళు చక్కని సంగం అయితే మెల్లవంతున్నది